RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. జీవిత బీమా సంస్థ 68వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సంస్థ ఆఫీసులో సీనియర్ బ్రాంచ్ మేనేజర్ వి శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బ్రాంచ్ ఉద్యోగులు ఏడీఎం శివశంకర్, డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రదీప్ ను సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, డెవలప్మెంట్ ఆఫీసర్స్, అధిక సంఖ్యలో ఏజెంట్లు, పాలసీదారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ బేస్ యూనిట్ జనరల్ సెక్రటరీ టెక్కలి ధర్మారావు సంస్థ యొక్క చరిత్రను తెలియజేశారు. మన ఏడీఎం శివశంకర్ గారు, సీనియర్ ఎంప్లాయీ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రదీప్ గారు మన ఎల్ఐసి ఔన్నత్యాన్ని వివరించడం జరిగింది. మరి ముఖ్యమైన రెండు విషయాలు అంటే 1956లో 245 ప్రైవేట్ కంపెనీలు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి, మన భారతదేశ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి దేశ్ముఖ్ గారు, వారి నేతృత్వంలో ఎల్ఐసి ఆవిర్భావం అనేది 1956 సెప్టెంబర్ 1న జరిగి అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది కోట్ల రూపాయలు దేశాల అభివృద్ధి కోసం రోడ్లు, భవనాలు, నీటిపారుదల, గ్రామీణ విద్యుత్ రంగాలకి పెట్టుబడిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమేణా పాలసీదారులకి సేవలు అందిస్తూ అనేక రూపంలో సర్వీస్ కూడా అందజేయడం జరుగుతుంది. మరి మనకి ఈ ఎల్ఐసిలో 8 జోన్లు ఉన్నాయి, జోనల్ ఆఫీసులు, అలాగే 113 డివిజన్లు ఉన్నాయి, 2054 బ్రాంచ్లు ఉన్నాయి, 1584 శాటిలైట్ ఆఫీసులు కూడా ఉన్నాయి. 98,000 మంది అన్ని తరగతి ఉద్యోగులు ఉన్నారు. 14 లక్షలకు పైబడి ఏజెంట్ మిత్రులు ఉన్నారు. వీరందరూ సమిష్టి కృషి ఈ దేదీప్యమానంగా ఈ ఎల్ఐసి ఈవేళ పురోగతితో ముందుకు సాగుతోంది. దానికి ఈ సందర్భంలో ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఇక్కడ హాజరైన వారందరికీ ఏఈఏ తరపున, ఐసీ నుంచి, బేసిడ్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితులకు ఇటువంటి అభివృద్ధి, సంక్షేమ, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఎల్ఐసిని పాలిస్తున్న కొన్ని ప్రభుత్వాలు ఎల్ఐసిని ఒట్టుబెట్టడానికి ప్రయత్నిస్తుంటే దాన్ని మేము మీకు వచ్చే అవకాశం లేదని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ధీటుగా ఉంటుంది. అది అందరూ సమిష్టి కృషితో, ఆ సమిష్టి కృషి ముందుకు ఈ విధంగానే సాగితే ఈ ఎల్ఐసిని ఎటువంటి కదలికని చేయలేవు. కనుక మనం ఎప్పుడు కూడా యూనిటీగా ఉండాలి, మన తాలూకా హక్కుల్ని సాధించుకోవాలి, మన సంస్థ యొక్క పురోగతిని పెంచుకుని పోవాలి. ఆ విధంగానే మన సంస్థ ఏదైతే మనకి 2 చేతుల మధ్య జ్యోతి అనే వెలుగు అనేది ఉందో, ఈ సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా అదే వెలుగుతో ముందుకు సాగాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఐసీ తరపు నుంచి, బేసిడ్ తరపున మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ, మన రాబోయే రోజుల్లో ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. మనం ఇవాళ పాలసీదారులు సేవ చేస్తున్నాం, ఉద్యోగులు, ఏజెంట్లు తెచ్చిన వ్యాపారాన్ని వాళ్ళకి కూడా సర్వీస్ అందిస్తున్నాం. ఈ మధ్యన సామాజిక కార్యక్రమాలు కూడా నిన్న 31వ తేదీన సాలూరులో 37 లక్షల రూపాయలతో ప్రజలకు సౌకర్యార్థం వాళ్ళకి మెడికల్ క్యాంపుకు అవసరమైనటువంటి ఆప్థాలిక్ మరియు లాప్రోస్కోపిక్ మిషన్లు అందజేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం హైదరాబాద్ లో ప్రముఖ నటుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ 52 లక్షల రూపాయలతో కూడా ఈ మన సమాజ సేవకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తుందంటే ఇదంతా మన అందరితో ఐక్యతతో సాగుతున్నటువంటి అభివృద్ధి ఎల్ఐసిని సాధించుకోవడమైన విషయాన్ని మా అందరికీ సంతోషదాయకంగా చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఇదే యూనిటీని మనం సాగించాలి. కనుక మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ట్రెంగ్త్ తగ్గుతున్నా, రాబోయే రోజులు ఎటువంటి మార్పులు వచ్చినా ఎక్కడా కూడా పాలసీదారుల సర్వీస్ కానీ, ఏజెంట్లకు ఇచ్చినటువంటి సర్వీస్ ని కానీ తగ్గకుండా చేస్తున్నదనంటే దానికి ఎంప్లాయీస్ కి ఏఈ ఇస్తున్నటువంటి తర్ఫీదు, ఆ సందర్భంగా ఏఈకి మేము అభినందన తెలియజేసుకుంటూ, మరి